పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యంతో జీవించడానికి మనం ఎన్నో అద్భుతమైన పుస్తకాల ద్వారా, మాస్టర్ల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం మిత్రులారా. మనం గత 11 ఎపిసోడ్స్గా ద వాయిస్ ఆఫ్ బాబాజీ వారే స్వయాన ఈ రచయితలైన నీలకంఠం గారికి స్వయాన వారే అందించినటువంటి ఆ విశేషాలన్నీ ద వాయిస్ ఆఫ్ బాబాజీ అనే ఇంగ్లీష్ పుస్తకం ద్వారా మనకు వచ్చిన సంగతి మనందరికీ విదితమే. అది తెలుగులో మనం గత 11 ఎపిసోడ్స్గా సీనియర్ పిరమిడ్ మాస్టర్ అనస్తాసియా ఫేమ్ సురేష్ గారు మనకు అందిస్తూ ఉన్నారు. ఈ ఎపిసోడ్ 12లో మరిన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం మనం. నమస్కారం సార్. నమస్తే అండి. వెల్కమ్ టు ఎపిసోడ్ 12 సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో అద్భుతమైన విషయాలు, కొన్ని ప్రాపంచిక జీవితానికి కూడా అన్వయించుకునేటట్టుగా విశేషాలు వస్తూ ఉన్నాయి సార్ ఇందులో. సో మరి మానవుడి జీవిత లక్ష్యాన్ని సాధించడానికి కావాల్సిన మూల స్తంభాలు ఏం చెప్తారు సార్ బాబాజీ వారు? అంటే ఎలాగైతే ఇప్పుడు ప్రాపంచికంగా మనము నివాసం ఉండడానికి ఒక ఇల్లును కట్టుకుంటాం. ఎవరైనా సరే ఇల్లు ఉండాలి అనే కోరిక ఉంటుంది ప్రాపంచికంగా. సో మరి అది ఆధ్యాత్మికంగా కూడా ఉంటుంది కదా. ప్రాపంచికతో నీకు నివాసం కావాలనుకున్నప్పుడు మన క్షేత్రము అనేది ఒకటి కావాలని ప్రతి ఒక్క ఆత్మకు కూడా ఉంటుంది. సో ఆ క్షేత్రము అనేది ఎలాగా అని సూపర్ స్ట్రక్చర్ అనడం జరిగింది మహావతార్ బాబాజీ. సూపర్ స్ట్రక్చర్, ఆత్మక్షేత్రం ప్రతి ఒక్కరు నిర్మించుకోవాలి. వాళ్ళకంటే ఎలాగైతే ఈ 40 సంవత్సరాలు నువ్వు హ్యాపీగా ఉండడానికి భూమి మీద నిర్మించుకుంటావో అదేలాగా నిరంతరంగా నువ్వు ఉంటావు కాబట్టి, నీది అనంతమైన ప్రయాణం కాబట్టి అక్కడ కూడా నీ యొక్క క్షేత్రాన్ని నువ్వు నిర్మించుకోవాలి అని చెప్పడం. దానికి ఏ బిల్డింగ్ కట్టినా మనకు పునాదులు ఉంటాయి. సో ఇక్కడ ఈ మానవ జన్మ తీసుకొచ్చిన తర్వాత ఆధ్యాత్మిక క్షేత్రాన్ని తయారు చేయడానికి పిల్లర్స్ అంటే కడగాలు అంటాము మేము రాయలసీమలో. ఇక్కడ మీరు పిల్లర్స్ అంటే ఫౌండేషన్, భూమి లోపల ఉండేటివి. అది వేస్తేనే బిల్డింగ్ మనకి బాగా కట్టడానికి పునాదులు అంటాం. పునాదులు. సో అవి దానికి 4 పిల్లర్స్ ఏమిటి అంటే ఫస్ట్ వైరాగ్యము. చూడండి, ఫస్ట్ స్తంభం ఏది? వైరాగ్యము. అంటే ఎన్నో జన్మల్లో మనం అన్నీ చేశాము, ఇంకా తృప్తి పొందలేదు. అంటే ఇప్పుడేం చేయాలి? కొంత సమయం అంటే 24 గంటల్లో 1 గంటైనా 2 గంటలైనా నీకు వైరాగ్యం అనేది రావాలి. ఎందుకు అంటే ఎన్నో చేసినా తృప్తి కాలేదు అంటే దానికి మించింది ఇంకేదో ఉంది. సో మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు పత్రిసారి ఏం చెప్పినట్టు అన్నింటినీ మర్చిపోండి అంటారు. అన్నింటిని మర్చిపోవడం అంటే ఉన్నాయి అవి, కానీ నువ్వు దాని నుంచి బయటకు వచ్చావు. భార్యని మర్చిపో, మొగుడిని మర్చిపో, ఉద్యోగాన్ని మర్చిపో, అన్నీ మర్చిపో. అంటే ఏంటి? ఈ టెంపరీగా డిటాచ్ అవుతున్నాము. సో అన్నిటినీ, ప్రపంచంలో ఉన్న అన్నింటినీ వైరాగ్యం అంటే కొద్ది సమయము నిన్ను నువ్వు లోపల వెళ్ళాలి అంటే ఈ వైరాగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. అటాచ్మెంట్లో ఉంటే ఎప్పటికీ ధ్యానం చేయవు, ఎప్పటికీ నిన్ను నువ్వు తెలుసుకోవు. సో ఇది ఫస్ట్ పిల్లర్, వైరాగ్యం. కొంత సమయము వైరాగ్యం. ఇది మనకు ప్రాక్టికల్గా కూడా వస్తుంది. భోజనం పెడుతున్నారు, ఫుల్ అయిపోయింది, ఆ తర్వాత టేస్ట్ ఉండదు. అది నామకే వాస్తే తింటావు కానీ నీకు దాని మీద ఇష్టం ఉండదు. అటువంటిప్పుడు ఆపేయాలి. సో దాని మీద వైరాగ్యం అంటే ఎక్కువ అయిపోయింది కదా అది. సో లైఫ్లో కూడా ఏదైనా ఎక్కువైతే వైరాగ్యం ఆటోమేటిక్గా వస్తుంది. కానీ ఇక్కడ మనము దాన్ని ప్రయోగాత్మకంగా మనం చేయాలి. సో వైరాగ్యము తెచ్చుకోవాలి. సో బియాండ్ అయినప్పుడు. సో రెండోది ఏమంటే డిస్క్రిమినేషన్ అంటే వివక్షత. ఏదైనా సిచ్యువేషన్ వచ్చింది, ఏదన్నా వచ్చింది, దాన్ని ఇది మంచా చెడా, ఇది ఉపయోగకరమా, ఇది వేస్ట్గా మనము దుర్వినియోగం చేస్తున్నామా అనే ఆ డిస్క్రిమినేషన్ అంటే విడగొట్టడం. మన దగ్గరికి ఏ సమస్య వచ్చినా ఎంత ఏమిటి, ఇది చేయాలా వద్దా, అది విడదీయాలి. వచ్చినట్టు తీసుకునేది కాదు. అది మంచిదే కాదా అది విడదీసే ఆ యొక్క జ్ఞానం ఉండాలి మనిషిలో. అది ఒకటి వైరాగ్యము. ఉపయోగమా కాదా అని తెలుసుకునేటువంటి అప్పుడు దాంట్లో డిస్క్రిమినేషన్. ఏదొస్తే అది తీసుకుంటూ ఉన్నాం అనుకోండి, దాంట్లో ఉపయోగపడేది ఉంటుంది, ఉపయోగపడంది ఉంటుంది. అవును సార్. ఆధ్యాత్మిక విషయాల్లో ఆత్మజ్ఞానపు విషయాలే అని చెప్పి అన్నీ వింటూ ఉంటే అవి మనకు ఉపయోగమా లేదా, మన ఆత్మకు ఉపయోగపడుతున్నాయా లేవా తెలియకుండా వింటూ ఉంటే యూజ్ లేదు. ఎందుకంటే ఇప్పుడు నా ప్రయాణం, నేను ఇక్కడి నుంచి కాశీకి వెళ్ళాలనుకోండి, కాశీకి వెళ్తే నా ప్రయాణం నడుస్తుంది. కానీ మీరేమో తిరుపతి మీ ప్రయాణం,
మీరు ఇక్కడి నుంచి తిరుపతికి వెళ్తున్నారు. ఇప్పుడు నేను మీ ట్రైన్ ఎక్కాను అనుకోండి, అదే ఫ్రెండ్ ఉన్నారు కదా అని కూర్చుంటే అప్పుడు నా దారిని వెళ్ళినట్టు కాదు, మరి నా దారి తప్పినట్టు. సో మన శక్తిని, మన యుక్తిని, మన ఆలోచనల్ని మన దారి వైపు వెళ్ళాలి, కానీ అన్నిటి వైపు వెళ్తే మన డెస్టినేషన్ ఎప్పుడు మనం చేయలేం. సో ఆ విచక్షణ జ్ఞానం ఉండాలి. వైరాగ్యం, విచక్షణ. మూడోది ఒకటి మనం అలవాటు చేసుకోవాలి, ఏదంటే ధర్మము. ప్రతి పనిలో ధర్మంగా చేయడం అనేది మనము వృద్ధి చేసుకోవాలి. అది స్వతహాగా రాదు, ఒక హ్యాబిట్ లాగా. రోజు మనము వాకింగ్ అనుకుంటాము, చేయము, కానీ ఒక 41 రోజులు కానీ ఈ దేహం బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలనుకొని పొద్దుటే లేచి ఫస్ట్ వారం రోజులు కష్టమైనా సరే మనసుని కొంచెం పెట్టి వాకింగ్ చేయడం మొదలు పెట్టామనుకోండి, అది ఒక హ్యాబిట్ అవుతుంది. ఆ హ్యాబిట్ ఏం చేస్తుంది, ఎన్ని సంవత్సరాలు జీవించినా ఫిజికల్ బాడీని అద్భుతంగా చేస్తుంది. సో ఈ యొక్క హ్యాబిట్ నీకు లేదు, ముందు ఏం చేసావు, కొంచెం సమయం ఇచ్చి మనసును కొంచెం ఇచ్చేసి దీన్ని అలవాటు చేసుకున్నావు కాబట్టి జీవితాంతము ఫిజికల్ బాడీ హ్యాపీగా ఉంది. ధర్మం అనేది కూడా ఊరికేనే రాదు, ఎందుకంటే అందరూ అధర్మ పరులు ఇంకా రకరకాలు ఉన్నాయి కాబట్టి మనము ధర్మాన్ని అలవాటు చేసుకోవడం నేర్చుకోవాలి. 10 రూపాయలు వచ్చే చోట 10 రూపాయలు ఇచ్చే చోట, ఒక పని చేసే చోట చేయించుకునే చోట మెల్లమెల్లగా ధర్మం అనేది అలవాటు చేసుకోవాలి. అప్పుడేమవుతుంది, ఇది హ్యాబిట్ అవుతుంది. ఇప్పుడు చేయించుకునే చోట ధర్మాన్ని చూస్తాం, మనం చేసే చోటు ఉందా, రెండు అది ఇంపార్టెంట్. అవును, మనము ఇచ్చే చోట మనకు వచ్చే చోట ధర్మంగా ఉండాలనుకుంటాను, మనం ఇచ్చే చోట కూడా రెండు, ఇచ్చేది వచ్చేది, చేసేది చేయించేది, రెండిట్లో ధర్మంగా ఉండేట్టుగా చేసుకుంటూ రావాలి. అది సూపర్ స్ట్రక్చర్ కి పిల్లర్స్. మూడోది వైరాగ్యం, విచక్షణ, ధర్మం. ధర్మాన్ని ఆచరించడం అంటారు దీన్ని. దాన్ని హ్యాబిట్ లాగా చేసుకోవాలి. చాయ్ ఎట్ట అలవాటు అయిపోయినారు ఇప్పుడు, చాయ్ కోసం ఆగి చాయ్ తాగే మనం ప్రోగ్రాం చేస్తాం. మరి ఆ మాదిరిగా సత్యహరిశ్చంద్రుడిని బాగా అలవాటు అయిపోయింది, సత్యహరిశ్చంద్రుడికి గత జన్మల్లోనే అంతే. ఇప్పుడు వాళ్ళంతా వచ్చి ఒక మాట కదా, ఏముందిలే నీకు రాజ్యం తిరిగి వస్తుంది కదా, భార్య వచ్చేస్తుంది కదా, పిల్లోడు వస్తాడంటే నో, అది అలవాటు, హ్యాబిట్. సత్యం అలవాటు అయిపోయింది, చస్తాను కానీ నేను మాట మాత్రం తప్పని అంటాడు. సో ధర్మయుతంగా ఉండడం అనేది అలవాటుగా మారాలి, అలవాటుగా చేసుకోవాలి. ఏదో ఒక్కొక్క సంఘటనలో అప్పుడప్పుడు కాదు, ఆన్ అండ్ ఆఫ్ గా ఉండడం కాదు. ఓ ఫావ్, అంటే బాబాజీ వారే స్వయాన చెప్పారు సార్. ఇది ఇక్కడ మనం అండర్లైన్ చేసుకునే పాయింట్. ఇది ఎవరో ఇది ఉంటే బాగుంటది, ఇది ఉంటే వస్తుంది అని చెప్పడం, బాబాజీ వారే వీటితో నిర్మించుకోండి. బాబాజీ ముఖత నీలకంఠం గారు, రామయ్య గారు మనకు అందిస్తున్నారు. అది వారు అందించిందే కదా వీరికి. ఇంకా నాలుగోది, మనకు ముక్తి కావాలి అంటే లిబరేషన్ అనే పదం ఆడవాడారు. బంధము నుంచి విముక్తి అంటే మోక్షము ఏదో అంటాం, అది రావాలనే తపన ఉండాలి నీలో. నువ్వు ఎంతగా తపిస్తావో అది తపస్సుగా మారి సాక్షాత్కరించబడుతుంది. ముక్తి కావాలన్న తపన. ఎస్, ఓకే. దీనికి పత్రిసారి ఎంతో అద్భుతంగా చెప్తారు. ఏది బంధోవిమాని, అలాగా ముక్తోవిమాని అని. నీకు ఏది ఉంటే అది వస్తాయి. నీకు బంధంలో ఉండాలనుకుంటే బంధుడు అవుతావు, నీకు ముక్తి కావాలనుకుంటే ముక్తి వస్తావు. సో ఇక్కడ ఆ తపన కావాలి. ఏది అందరితో ఉన్నా నాకు ఆ ముక్తి కావాలి అనే తపన నీలో ఉంటే అది 4వ పిల్లర్ అవుతుంది. సో ఫస్ట్ ఏమో కొంచెం రోజులో కొంత వైరాగ్యము. సో గాంధీ గారు ఒకరోజు ఉపవాసం ఉండేవాళ్ళంట, ఏది వారానికి, ఒకరోజు మౌనం ఉండేవాళ్ళంట. ఎందుకు? ఆయన సత్యాగ్రహం అనే దానికి శక్తి కావాలి అంటే ఈ రెండింటిని వాడుకున్నారు. అంటే ఒక రోజంతా ఆహారం దగ్గరికి వెళ్ళకపోవడము, ఒక రోజంతా మాట్లాడకుండా పోవడము, ఇవి రెండు పట్ల శక్తిని ఆదా చేసుకున్నారు. కాబట్టి ఆ శక్తిని ఇక్కడ ఉపయోగించడం జరిగింది. సో మీతో కూడా తిరుపతి రాలేదు నేను, ఏం చేసినా కాశీ వెళ్ళే ట్రైన్ ఎక్కినా. ఇప్పుడు ఏమైంది, మనం ఫ్రెండ్సే కానీ మీ దారి మీది, మీరు మీ లక్ష్యాన్ని చేరుతారు, నేను నా లక్ష్యం. ఇద్దరం స్టేషన్ వరకు కలిసి వెళ్ళాం సార్, చాయ్ తాగుతూ టిఫిన్ చేస్తూ హాయిగా స్టేషన్లో కూడా కూర్చున్నాం. అంతే. ముందు నా ట్రైన్ వచ్చింది, అయ్యో నా మిత్రుడు ముందు వెళ్ళిపోతున్నాడా, నాతో పాటు ఎక్కితే లాభమైంది. పోనీ మీ ట్రైన్ ముందు వచ్చింది, అరే నా మిత్రుడు కదా సరే కూర్చుందామంటే యూజ్ లేదు. స్టేషన్లో ఉన్నావు, అక్కడే ఉన్నావు, ట్రైన్ ఎవరిది వస్తే వాళ్ళు వెళ్ళిపోవాలి. ఎవరి లక్ష్యాలు వాళ్ళు తీసుకోవాలి. అక్కడ విచక్షణ అని వస్తుంది, దాన్ని బుద్ధి అంటాం.
బుద్ధి జ్ఞానం. సో అది సిగ్రిగేట్ చేసుకున్న తర్వాత ప్రయాణం మొదలెట్టాలి. అందరూ వెళ్తున్నారు కదా, మనం వెళ్తే మన లక్ష్యమే తెలియనప్పుడు ఎలా వెళ్తాం? సో ప్రయాణం కూడా వెళ్ళిపోతారు, అక్కడికి వెళ్తే డెస్టినేషన్ వేరే అయిపోయింది. సో ఇది 4. సో ఈ పిల్లర్స్ అయిన తర్వాత మనం ఏం చేస్తాము? నిర్మాణం, స్ట్రక్చర్ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు స్ట్రక్చర్ అంటే కనిపించేది, పిల్లర్స్ కింద లోపల కనిపించేటివి. లోపల మనం వైరాగ్యాన్ని లోపల అంతర్గతంగా మనం ఆచరణలోకి తీసుకురావాలి. ధర్మం అంటే బయటకు చూస్తాం, అది లోపల ఉండాలి. అవి వైరాగ్యం, విచక్షణ, ధర్మం, ముక్తి కావాలన్న తపన. ఈ 4 పిల్లర్స్ వేసుకోవాలి ముందు. పిల్లర్స్ వేసుకోవాలి ఫస్ట్. లోపల పునాదులు ఇప్పుడు నిర్మాణం చేయాలి సూపర్ స్ట్రక్చర్ కి. కనిపించేది పునాదులు కాదు, ఆ పైనుండే బిల్డింగ్ బాగుందని ఫోటోలు తీస్తారు. ఇప్పుడు నిర్మాణం కావాలి. ఇప్పుడు నిర్మాణం. సో ఏంటి అది అంటే మనకు ఫస్ట్ వచ్చేది ఏదంటే ఏదైతే శాశ్వత తత్వం అంటారు కదా, అది వస్తుంది. దీని మీద నిలబడితే, ఈ 4 మీద నిలబడితే నీకు మరణం అనేది లేదు అనే ఆ యొక్క ఇమ్మోర్టాలిటీ, అమరత్వము అంటారు కదా, అమరత్వము ఈ 4 మీద నిలబడితే ఆ బిల్డింగు అమరత్వాన్ని పొందుతుంది. ఎటువంటి భూకంపాలు వచ్చినా, ఎటువంటి ప్రళయాలు వచ్చినా ఈ పునాదులు ఉండే బిల్డింగ్ని ఏమీ చేయలేవు. ఎందుకు? ఆ బేస్ సత్యంతో కూడుకున్నది. వైరాగ్యం అంటే అటాచ్మెంట్ లేదు అక్కడ. డిస్క్రిమినేషన్ అంటే నువ్వు డిసైడ్ చేసి మంచిదే ఎంచుకున్నావు, నీ దారి నీది, ఏది సరైందో. ఇంకొకటి ధర్మంలో నువ్వు జీవిస్తున్నావు అంటే ధర్మమే దేవుడు అన్నారు, దైవం అన్నారు. ధర్మాన్ని ఆచరిస్తున్నావు కాబట్టి నీకు ఎప్పుడెప్పుడు ఏ ఇబ్బంది కలిగినా ఆ ధర్మమే చూసుకుంటుంది. లాస్ట్ అది ఎలాగో ఉంది, తపన ఉంది, ముక్తి పొందాలి అని అది డ్రైవ్ చేస్తుంది. సో దీనికి వచ్చే ఫస్ట్ ఏంటి? శాశ్వతత్వం, అమరత్వము. సో ఈ పునాదుల మీద నిర్మాణం ఏం జరుగుతుంది అంటే శాశ్వతత్వం వస్తుంది, అమరత్వం సిద్ధిస్తుంది. రెండోది వచ్చి శాంతి. అశాంతి అనేది జీవితంలో రాదు. ఎందుకు? దేనికోసం అశాంతి? నువ్వు నిరంతరంగా నువ్వు ప్రయాణం చేసేవాడు అంటే నువ్వు ఒక బ్యాగ్ ఉంటుంది నీలో, ఆ 2 జతలు ఉంటాయి అంతే. ఇంక ఎక్కువ కూడా అవసరం లేదు. ఒకటి ఉతకతావు, ఒకటి వేసుకుంటావు, ఎక్కడికి కావాలంటే పడుకుంటావు. చెట్టు కింద పడుకుంటావు, ఒక మంచి మహారాజు పరుపు ఇచ్చారనుకుంటే అక్కడ పడుకుంటావు. నిద్ర మీద నీకు ఫోకస్, కానీ చెట్టు ఉందా, నీడ ఉందా, దీని మీద ఫోకస్ కాదు. ప్రయాణం హ్యాపీగా నడుస్తుంటుంది, ప్రశాంతతగా ఉంటావు, ఎక్కడున్నా శాంతంగా ఉంటావు. ఇంకొకటి ప్రోగ్రెస్. దేనికి నువ్వు ఒక చోట స్థిరపడిపోవు, అటాచ్మెంట్ లేదు కాబట్టి. ఇది బాగుంది కదా, ఇంకొక 4 రోజులు ఉంటే బాగున్ను, అన్నీ పెడుతున్నారు వీళ్ళు, ఏసీ ఉంది, కంఫర్ట్ ఉంది అంటే ఆత్మ యొక్క లక్ష్యం అది కాదు. ధ్యానమహాయజ్ఞం తిరుపతిలో 3-6 గంటలు చేపించారు కాబట్టి ఇంకా నేను అక్కడే ఉంటా, ఇంకా ఇలాంటివి బాగుందంటే కుదరదు. అది వారం రోజులే ఉంటుంది. అది వారం రోజులు తర్వాత నీ ప్రయాణం నువ్వు కొనసాగించాలి. అలాగే ఇంట్లో చేసుకోవాలి 3-6 గంటలు అంతే. సో ఆత్మ ప్రయాణం దాంట్లోనే అభివృద్ధి ఉంటుంది. ఓకే. మూడోది అభివృద్ధి. ఏంది అంటే ప్రయాణం కొనసాగుతూ ఉంటేనే మనం కొత్త నేర్చుకుంటాం. సో అభివృద్ధి, ప్రాస్పరిటీ అనేది దీనివల్ల వస్తుంది. అది శాశ్వతత్వం, శాంతి, అభివృద్ధి. తర్వాత ఏదైతే మనకు అంటే ఎటర్నల్ హ్యాపీనెస్, ఎప్పుడు ఆనందంగా ఉండే స్థితి. చూడండి, అంటే 4 పునాదుల మీద ఈ 4 బిల్డింగులు అంటే గోడలు లేచినాయి. ఇప్పుడు అది కట్టడము అనబడదు, అది మందిరము అనబడుతుంది. ఓ, ఆత్మ మందిరమా? మీరు చెప్పేశారు. దాని లోపల భగవంతుడు ఉంటాడు. అంటే నువ్వు నివసిస్తావు కదా, నీకోసమే కట్టుకున్నావు కదా, సో నీ లోపలే భగవంతుడు ఉన్నాడు. సో పునాదులు ఇలా ఉండాలి, తర్వాత గోడలు ఇలా నిర్మితం కావాలి, దాని లోపల నువ్వే ఉంటావు. అది ఎవరో బయట వాళ్ళు కాదు, అది టెంపుల్ అన్నప్పుడు టెంపుల్లో ఉండే మూల విరాట్ ఎవరంటే నువ్వే. అంటే నీ యొక్క ఆత్మ ప్రయాణంలో ఇన్ని జన్మల యొక్క సారాంశము, దీనికి ముక్తి పొందడానికి నీ యొక్క శాశ్వతమైన నిర్మాణాన్ని నువ్వు తయారు చేసుకున్నావు. దాంట్లో ఎవరు నివసిస్తున్నారు? నువ్వే నివసిస్తున్నావు. సో ఇది దీని యొక్క అంటే సూపర్ స్ట్రక్చర్. సో జీవిత లక్ష్యం అంటే ప్రాపంచికంగా ఒక ఇల్లు, మంచి ఉద్యోగం, కారు. ఇప్పుడు ఇటు వస్తే ఒక పిరమిడ్ హౌజు, ధ్యాన ప్రచారానికి ఒక వెహికల్, ఇటువైపు కూడా కావాలి. కానీ ముందు వాటికన్నా ముందు ఆత్మ నిర్మాణం, ఆత్మ క్షేత్రానికి, సూపర్ స్ట్రక్చర్కి ఇవన్నీ కావాలి అన్న. ఇవన్నీ అది
వావ్. సో ఇది ప్రతి ఒక్కరూ నిర్మించుకుంటారు. ఇది ఆఖరి జన్మల్లో భూమి మీద ఈ స్థితికి వచ్చి ముక్తిని పొందడం జరుగుతుంది. సో పైన నిర్మాణంలో వచ్చేటి ఏంటివి? అమరత్వం వస్తుంది, శాంతి వస్తుంది, అభివృద్ధి సాధిస్తాం, ప్రతి సెకండ్ అభివృద్ధి చెందుతూ ఉంటారు. తర్వాత హ్యాపీనెస్, ఎటర్నల్ హ్యాపీనెస్ అంటే శాశ్వతం, నిత్యానందం. దానికి ఇంకా అంటే హద్దులు లేవు, పరిమితులు ఏమీ లేవు. ఏ క్షణంలో చూసినా ఆ తేజస్ అనేది అలా వస్తూనే ఉంటుంది. అది నిత్య బ్రహ్మానంద స్థితి. సో ఇవి 4 కనిపించేవి. ఈ 4 పిల్లర్ల మీద 4 ఏంటది రూఫ్ గోడలు వచ్చేస్తాయి. అది అసలు సీసలైన సూపర్ స్ట్రక్చర్. అది దాన్ని దేవుడు అంటారు, ఇది మందిరం అంటాం. ఆ మందిరంలో ఉండే దేవుడే నువ్వే మళ్ళీ, ఎందుకంటే మనమే నిర్మించుకున్నాం కాబట్టి దాని లోపల మన ఆత్మ ఉంటుంది. అది వాహ్, సూపర్గా ఉంది సార్. ఇది బాబాజీ ముఖత ఆధ్యాత్మిక ఎవరైతే ఆధ్యాత్మికంగా రావాలనుకున్నారో వాళ్ళు ఇవన్నీ పాటించి ఆఖరిగా ఆ ముక్త స్థితికి వస్తారు అని చెప్పడం జరిగింది. అంటే సాధనతో ఆత్మ జ్ఞానంతో పాటు ఈ సుగుణాలను నిర్మించుకుంటూ వెళ్తున్నా కొద్దీ మనం అది సాధిస్తాము అనేది వారి ద్వారా చెప్పబడ్డది. మరి ఇటువైపు నిర్మించుకునేది చెప్పారు సార్. దుఃఖానికి బాధలకు కారణం ఏంటని చెప్తారు? మరి సకల దుఃఖాలకి బాధలకి ఏది కారణం అంటే ఇగ్నోరెన్స్ అంటారు, అజ్ఞానం. అజ్ఞానమే అన్నిటికీ. ఒక్కసారి కానీ అజ్ఞానాన్ని తీసేస్తే అక్కడ ఉండేది హ్యాపీనెస్. అంటే దుఃఖము బాధ ఉందంటే అజ్ఞానం ఉంది, అంతే. అది ఇంకా దానికి వేరే కారణాలు లేవు, ఒకటే ఒక కారణం. నీలో దుఃఖం ఉంది అంటే ఇంకా అజ్ఞానంలో ఉన్నావు. వేరే వాళ్ళు కారణం అని ఫిజికల్ కనబడుతుంది. దుఃఖం నీలో ఉంది, బాధ నీలో ఉందంటే అజ్ఞానం ఉంది, అంతే. ఇది తెలుసుకోవాలి. ఎంత దుఃఖం ఉంటే అంత అజ్ఞానం ఉంది. అది దాని పర్సంటేజ్ కూడా మరి నాకున్న దుఃఖం ఎవరికి లేదంటే అంత అజ్ఞానంలో నీకున్న అజ్ఞానం ఎవరికి లేదన్నట్టు, అంతే. అంటే ఇండైరెక్ట్ గా మనము మన యొక్క అజ్ఞానాన్ని తెలియపరుస్తున్నాం. మస్తు దుఃఖం ఉంది నా జీవితంలో అంటే మస్తు అజ్ఞానం ఉందని చెప్తున్నాం, అంతే. ఓ మై గాడ్. దీనికి మనకు రిచర్డ్ బాక్ రాసింది ఒకటి ఉంది. ది మార్క్ ఆఫ్ యువర్ ఇగ్నరెన్స్ ఈజ్ ద డెప్త్ ఆఫ్ యువర్ బిలీఫ్ ఇన్ ట్రాజిడీ అండ్ ఇన్జస్టిస్. ఈ భూమి మీద నీకు న్యాయం జరగట్లేదు, అన్యాయం జరుగుతుందంటే నువ్వు అంత లోతుల్లో అజ్ఞానంలో ఉన్నావు. నీకు బాగా దుఃఖం ఉందంటే ఎంత దుఃఖంలో ఉన్నావో అంత అజ్ఞానంలో ఉన్నావు అని రిచర్డ్ బాక్ చెప్పింది. ఇక్కడ బాబాజీ చెప్పింది, పత్రిసారు నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తం అని చెప్పింది. అన్నీ ఒకటే అయినాయి చూసినవి. ఎంతమంది చెప్పినా సత్యం ఒకటే. అది దుఃఖం ఉందంటే ఎవరికి చెప్పనవసరం లేదు, కుమిలిపోనవసరం లేదు. ఒకటి కుమిలిపోతే నీ శరీరం పాడవుతుంది, వ్యక్తపరిస్తే ఎదుటి వాళ్ళకి ఆ వైబ్రేషన్ పంపించిన వాడు అవుతావు. 2 ప్రమాదమే. నువ్వు మనసులో పెట్టుకుంటే నీ ఆరోగ్యం పాడవుతుంది, బయటికి పంపిస్తే వాళ్ళు కూడా ఫీల్ అవుతారు, వాళ్ళ ఎనర్జీని డిస్ట్రాక్ట్ చేసిన వాళ్ళం అవుతాం. 2 వదిలేసి వాస్తవంలో ప్రస్తుతంలో ఉంటే అయిపోయింది, వదిలేయి. ఇప్పుడు నేను నా యొక్క అజ్ఞానపు పొరల్ని తొలగించునే మార్గం ఏదైనా ఉందా అని ఆలోచించినప్పుడు ఎవరో ఒక ప్రేమ మాస్టర్ దొరుకుతారు, లేకపోతే ఓం శాంతిలో, లేకపోతే హరే రామ హరే కృష్ణ. ఎందుకంటే మార్గాలు చాలా ఉన్నాయి. ఏ మార్గంలో ఎవరు దొరికినా అజ్ఞానాన్ని తీసేది నీకు ఏదైతే కరెక్టో ఆ మార్గంలో వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ఒక చోటకు వచ్చేస్తాయి. ఇవన్నీ నదులు. ఏది ఒక ఓం శాంతి, ఒక హరే రామ, ఒక రామచంద్ర మిషన్, ఒక పిఎస్ఎస్ఎం. ఏమవుతుంది? ఇవన్నీ కూడా ఒక సముద్రంలో కలుస్తాయి కాబట్టి వీళ్ళందరూ చివరికి ఫ్రెండ్స్ అవుతారు. అంటే బయటపడే మార్గాలు కూడా చెప్పారు. అంటే నాకు అజ్ఞానం ఉంది, ఈ అజ్ఞానం నుంచి బయటపడడం ఎలా అని ప్రశ్నించుకోవాలి. అప్పుడే ఆ దారి వెతుక్కుంటే బయటపడే మార్గం దొరుకుతుందా? బయటపడే మార్గం ఏంటంటే ఎవరికైతే తన గురించి తాను తెలుసుకునే ప్రయత్నం చేస్తాడో వాడు ఆటోమేటిక్గా అజ్ఞానం నుంచి బయటకు వచ్చేస్తాడు అంటారు. అంటే క్వశ్చన్ ఏమో అంటే అజ్ఞానాన్ని ఎలా తీయాలి అనేది, దానికి సమాధానం నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్. నీ గురించి నీకు పూర్తి అవగాహన, అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇగ్నోరెన్స్ వెళ్ళిపోతుంది, అంటే అజ్ఞానం వెళ్ళిపోతుంది. క్వశ్చన్ ఆన్సర్ 2 ఇచ్చారు బాబాజీ. అది దుఃఖానికి మార్గం అజ్ఞానము. నువ్వు ఎంత దుఃఖం ఉంది, బాధ ఉందని బయట వాళ్ళకి చెప్తున్నావు అంటే నీ అజ్ఞానాన్ని బయట పెట్టుకుంటున్నావు.
ఇప్పుడు చూడండి, వాళ్ళ మనం వైబ్రేషన్ చెప్తూ మారుస్తుంది. ఉన్నాం అనుకోండి, దానికి ఎనర్జీ ఇచ్చినట్ట, దాన్ని తగ్గించినట్ట. 10 ఎన్నిసార్లు చెప్తే అన్నిసార్లు దాన్ని ఇంకా ఆ ఇబ్బందికే దుఃఖానికే ఎనర్జీని పోషినట్టు. అంటే ఇప్పుడు ట్రాజిడీలో కానీ ఇంజస్టిస్లో కానీ నువ్వు పాతాళానికి వెళ్తున్నావా, బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నావా? బయట ఎక్కడిది, మరి బయటకు అది. వచ్చేటోళ్ళు అయితే అది మాట్లాడరు. అది అర్థమైంది. ఏది జరుగుతున్నా ఇందులో నా అజ్ఞానానికి మూలం ఏంటి, నా జ్ఞానం కావాలి అనుకోవాలంటాం అంతే. కదా మనం. అప్పుడు ఏమవుతుందంటే దానికి బయటకు వచ్చే మార్గం చూపిస్తారు. రైట్. నువ్వు తలుచుకోనే పోకపోతే దాంట్లోనే కూరుకుంటూ అదే జన్మలు అయ్యే చెప్పుకుంటూ ఉంటే దాంట్లోనే ఇంకా పాతాళానికి వెళ్ళిపోతూ ఉంటావు. చెప్పిందే చెప్పిందే జరిగిన ప్రాబ్లమే మాట్లాడుతూ దుఃఖమే మాట్లాడుతూ ఇలా ఒక అల్టిమేట్ పాయింట్ సార్ ఇది. దుఃఖాన్ని బాధను ఎదుటి వాళ్లకు చెబుతూ ఉన్నప్పుడు వాళ్ళ వైబ్రేషన్ని మారుస్తున్న వచ్చే వాళ్ళని కూడా దిగజార్చినట్టే. ఒకటి. రెండు, మనం కూడా. నీకు నువ్వు మదన పడి లోపల పెట్టుకుంటే నీ శరీరం అవును, ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఏం చేయాలి, అజ్ఞానం, నాకు జ్ఞానం కావాలి, ఈ అజ్ఞానాన్ని తొలగించుకునే శక్తి జ్ఞానం కావాలి అనుకున్నప్పుడు నిన్ను నువ్వు తెలుసుకున్నడమే దానికి మార్గం. అంతే. దుఃఖానికి బాధలకు వెళ్ళిపోవాలంటే మార్గం ఏంటంటే నిన్ను నువ్వు తెలుసుకో. అంతే. బయట తెలుసుకుంటే ఏం జరగదా అంటున్నారు. అంతే. వావ్, మళ్ళీ సాధనే వస్తుంది ఇక్కడ. ఏదైనా సరే సాధన లేనిదే మనల్ని మనం తెలుసుకోలేము. క్రియాయోగాలో ఇంపార్టెంట్ అంటే సాధనే. ఎందుకంటే ఆ సమయంలో ఏది 1952లో, ఎందుకంటే ఎంతోమంది గురువుల తర్వాత ఇది వచ్చింది. యోగానంద పరమహంస గారు వెళ్ళిపోయిన తర్వాత ఈ బుక్ రావడం జరిగింది. అంటే వీళ్ళిద్దరిని పట్టుకున్నారు మహావతార్ బాబాజీ. ఆయన చేశారు ప్రపంచవ్యాప్తంగా. చేసిన తర్వాత నెక్స్ట్ ఎవరో కావాలి కదా, కాబట్టి వీళ్ళిద్దరు సెలెక్ట్ అయ్యారు ఆయన పెట్టిన పరీక్షల్లో. సో వీళ్ళిద్దరి ద్వారా అది కంటిన్యూ అయింది, ఆ గురు పరంపర, ఆ ఆత్మజ్ఞానం. తో క్రియాయోగాని బాగా విస్తృతం చేయాలని. తో ఇక్కడ మన దగ్గరికి వచ్చేసరికి పత్రి సార్ ఏం చేశారంటే, అంత కష్టమైతే అందరూ పాటించలేరు కదా అనేసి క్రియాయోగానే సులభతరం చేసి, ఇప్పుడు అందరూ మోక్షానికి వెళ్ళాలి అంటే ఏది సులువైన మార్గం అనేది అప్పుడు అందరూ కూర్చొని ఆ బుద్ధ భగవానుడు ఇచ్చిన సులభమైన ఆనాపాన సతిని ఎంతోమందికి ఇస్తే ఇప్పుడు కొన్ని లక్షలు కోట్లు అంటే అందరూ ఆ వైపు ప్రయాణం చేస్తున్నారు భూమి మీద. అది సార్, అది అంటే కొంతమందికే అందింది ఎక్కువ మందికి అందాలంటే అది ఎంత సింపుల్గా ఉంటే ఎక్కువ మంది పట్టుకుంటారు. అవును, ఎంత కఠినమైతే అంతమంది దూరం అవుతారు. ఇప్పుడు ఆధ్యాత్మికత అనే పదం వినగానే మన చిన్ననాటి రోజులు ఇది మనది కాదని దూరం వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆధ్యాత్మికత అని వినగానే అరే ఇది మనదే అని కూర్చుంటున్నాం. అంటే ఏంటి, అందులో ఉన్నటువంటి సూక్ష్మమైన విషయాలు మనకు అర్థమైనాయి కాబట్టి. అవును, అల్టిమేట్ అంటే విషయాలు ఫౌండేషను ఎంతోమంది వేశారు. వాళ్ళల్లో మహావతార్ బాబాజీ కూడా ఒకరు. ఇప్పుడు మనం స్ట్రక్చర్ చూస్తున్నాం, కానీ ఈ స్ట్రక్చర్ వెనకాల ఏముంది, పత్రి సార్ యొక్క ఫౌండేషన్ ఉంది. ఫౌండేషన్ ఈ జన్మది కాదు, గత అనేక జన్మల్లో పత్రి సార్ వేసిన ఫౌండేషన్ను ఈరోజు పిఎస్ఎస్ఎంకి మూలమైంది. అంటే ఇప్పుడు స్ట్రక్చర్ చూస్తున్నాం మనం. పిఎంసి అనేది ఒక స్ట్రక్చర్, కానీ దాని కింద ఉండేది పత్రి సారు, పత్రి మేడము, సదానంద యోగి గారు, వీళ్ళందరి యొక్క కనిపించని ఆ శక్తి ఇప్పుడు నడిపిస్తుంది. ఆ ఫౌండేషన్ మీద మనం అంతా పిల్లర్స్ అంతే. ఎస్, ఆ పిల్లర్లను ఎప్పుడు కూడా మనం తలుచుకుంటూ ఉండడం ఇంపార్టెంట్. రైట్ సార్. మరి ఇక్కడ నిర్వికల్ప సమాధి అనేది దాన్ని రకరకాలుగా చెప్తూ ఉంటారు. ఏంటి సార్ అది? అది అంటే ఈ బుక్లో మనకు 2 రకాల చెప్పారు. నిర్వికల్పం అనేది 2 విభజించడం జరిగింది బాబాజీ. సో ఒకటేమిటంటే మనము సాధన ద్వారా దాన్ని సాధించడం. అంటే ఏ ఆలోచన లేకుండా నేను అంటే ధ్యాన స్థితిలో ఉంటాను, కానీ భౌతికంగా కూడా పని చేస్తుంటా. దాని మీద ఏమి వ్యామోహము లేదు, పని చెయ్యాలి కాబట్టి పని చేస్తూ ఉంటాను. దాంట్లో ఫలితము తీసుకునేది లేదు, ఇంకా ఏదైనా ఆశించి ఏమీ లేదు. జస్ట్ సమాధి స్థితిలో ఉన్నాను లోపల నుంచి, అంటే భావములో. డైలీ యాక్టివిటీస్ చేయాలి, ఉద్యోగం చేయాలి, ఇవన్నీ ఉన్న సంసారం చేయాలి కాబట్టి అది చేస్తున్నా, అంటే ప్రయత్నపూర్వకంగా. సో ఇది నార్మల్, అంటే ప్రయత్నపూర్వకంగా చేసే సమాధి. రెండోది, ఇది అయిన తర్వాత ఆటోమేటిక్గా నెక్స్ట్ వస్తుంది, అది సహజ సమాధి. అక్కడ ఏమవుతుందంటే టెంపరీగా చేసేది 2 ఏకమైపోతాయి. ప్రయత్నం చేయక్కర్లేదు, అది ఆటోమేటిక్గా అయిపోతుంది.
ఇక్కడేమో ప్రయత్నం ఉంది, ఆ, కొద్దిసేపు సాధన చేస్తున్నా, మళ్ళీ బయటకు వస్తున్నా, వర్క్స్ చేసుకుంటున్నా, మళ్ళీ నార్మల్గా ఉంటున్నా, అంటే ప్రయత్నం చేస్తున్నా. దేంట్లో టచ్ కాను అనే ఒక దాని మీద బేస్ అయ్యి జాగ్రత్తగా మసులుకుంటున్నారు. అంటే ఆ ఎరుక అనేది ఉంది. సో రెండో దాంట్లో అది సహజం అయిపోతుంది. ఎందుకంటే ప్రాక్టీస్ చేశారు కొన్ని సంవత్సరాలు, తర్వాత ఏమవుతుంది, అది ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది. సో అక్కడ ఏమవుతుందంటే అది సహజ సమాధి అయిపోతుంది. సో దీనికి మనకు ఎగ్జాంపుల్ చెప్పారు బాబాజీ. ఏంటంటే ఎప్పుడైతే మనము ఒక వాటర్లో దిగాలి అనుకున్నాం అనుకోండి, ఈత రాదు, ఏం చేస్తారు, ఒక బకెట్ వేసి బకెట్కి తాడు కట్టి, లేకపోతే ఏదో ఒక బుర్ర ఉంటుంది సొరకాయ, అది దాన్ని తీసుకొని ఈత కొట్టడం చేస్తుంది. ఏదన్నా అపాయం వచ్చింది అనుకోండి, గట్టి మీద ఉంటారు కదా, అతను మనల్ని పైకి లాగేస్తాడు. సో అలాగా మనం సాధన చేయడం, వెనకాల ప్రొటెక్షన్ పెట్టుకొని ఎప్పుడు అనుకుంటే అప్పుడు మళ్ళీ ప్రపంచంకి వచ్చేయచ్చు, వద్దనుకుంటే అలాగా. సో ఇది ప్రాక్టీస్. కానీ నీళ్ళల్లో కలిసిపోవడము సహజ సమాధి అంటే నీళ్ళతో పాటు నీళ్ళతో కలిసిపోవాలంతే. ఇంకా నువ్వు నీళ్ళు వేరు కాదు, అది నిర్వికల్పంలో సహజ సమాధి. సో ఫస్ట్ ఎవరైనా ప్రాక్టీస్తోనే స్టార్ట్ చేస్తారు. ప్రాక్టీస్ పరిపూర్ణత చెందిన తర్వాత ఆ సహజ సమాధి దగ్గరికి వెళ్ళిపోతారు. ఆ సహజ సమాధిలో అంటే నీళ్ళు అది వేరుండదు. అంటే ఈత రానంత వరకే ఆ బుర్ర, బకెట్, లేదంటే ఒక టైరు, అంతే. ఈత వచ్చేంత వరకే అంతే, ప్రయత్నం చేసేంత. ఆ ఒక్కసారి వచ్చినాక అది అవసరం లేదు, కాదు నీళ్ళలో వెళ్ళిపోతూ ఉంటాం మనం. అది సహజ తత్వము, సహజ సమాధి. వావ్. అది నిర్వికల్ప సమాధిలో ప్రయత్నపూర్వకమైన సమాధి, సహజమైన సమాధి గురించి చెప్పారు. అది అంటే కొన్ని రోజులు ప్రయత్నపూర్వకంగానే జరుగుతుంది, చేయాలి కూడా, ప్రాక్టీస్ చేయాలి. పొద్దున సాయంత్రం సాధన చేస్తూ, ఉద్యోగ వ్యాపార బాధ్యతలతో ఉంటూ, అన్ని బాధ్యతలు తీరినప్పుడు కంప్లీట్ సహజ సమాధిలో ఉండాలి. అవును, అది ఇంపార్టెంట్ కదా సార్. సో దీనికి అంటే మౌనంలో కూడా ఇదే అంటే ఫ్లోలో చెప్తారు. మనం మౌనం అనేది ప్రాక్టీస్ చేస్తాం. ఫస్ట్ నేను ఈరోజు మౌనం ఉంటాను వారానికి ఒక రోజు అని, ఏమవుతుంది, అది ఒక అలవాటుగా అవుతుంది. సో మంగళవారం అంటే మైండ్ ఆల్రెడీ ప్రిపేర్ అవుతుంది, ఈరోజు నేను మాట్లాడకూడదని. సో ఏమవుతుంది, ఒక కొన్ని వారాలు అయిన తర్వాత ఆటోమేటిక్గా మంగళవారం వచ్చేసరికి ఏ ప్రయత్నం లేకుండానే మీరు అంటే మైండ్ కూడా ఇంటుంది కదా ఇప్పుడు మాట, కాబట్టి అది మాట్లాడదు, మైండ్ మాట్లాడదు. ప్లస్ ప్రతి మంగళవారం ఉండడం చేత అందరికి తెలిసిపోయి ఫోన్స్ రావు, డిస్టర్బెన్సెస్ స్టార్టింగ్ కొన్ని ఉంటాయి. ప్రయత్నపూర్వకంగా ఆ ఫోన్ ఆఫ్ చేసుడు, మెసేజ్ పెట్టడము, ఈ రోజు మౌనం ఉంటానని. తర్వాత మంగళవారం అయితే మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు, ఎందుకంటే అది అందరికి తెలిసిపోయింది. మంగళవారం కదా, రేపు మాట్లాడదాం. అది వచ్చే కాల్స్ రావు, చేయాల్సినవి ఉండవు, పలకరించే వాళ్ళు ఉండరు. ఓ వావ్. ఈ యొక్క సాధనలో ఏమవుతుందంటే క్రమక్రమంగా సమయం అయ్యే కొద్దీ ఇప్పుడు మాటలే మాట్లాడట్లేదు. ఈ సాధనం ఎక్కడికి తీసుకెళ్తుందంటే ఆటోమేటిక్గా ఒక 2 నెలల్లో 3 నెలల్లో సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత మైండ్ మౌనంలోకి వెళ్తుందంట. చూడండి, అంటే మంగళవారం అయ్యేసరికి మైండ్ పనిచేయదు. అంటే మాటలు కట్టేసిన సాధన ఎక్కడికి వెళ్ళింది, మైండ్ వరకు వెళ్ళింది. అప్పుడేమి కంప్లీట్ అంటే మాటలు లేవు, ఆలోచనలు లేవు. ఇప్పుడు చూడండి ఎంత ఎనర్జీ బేస్ మారుతుంది ఆ మనిషిలో. మాటలు అంటే వాక్క్షేత్రం గురించి ప్రతిసారి చెప్తారు. వాక్క్షేత్రంలో ఒకసారి శుద్ధి అయినాక తర్వాత ఇప్పుడు మానసిక లెవెల్లో కూడా ఆలోచన లేని స్థితి. అంటే వారానికి ఒక్కరోజు మనసుకి ఆహారం ఇవ్వకపోవడం, నోటికి పని చెప్పకపోవడం. ఇప్పుడు ఆ మనిషి సంవత్సరం తర్వాత అదే మనిషిలాగా ఉంటాడా, అత్యంత శక్తివంతుడుగా ఉంటాడా, మనసు మీద మాట మీద పట్టు సాధించినవాడు, పూర్తి పట్టు వస్తుంది, మాస్టరీ వస్తుంది. సో ఇది బాబాయి చెప్తారు. మౌనం అంటే సామాన్యంగా తీసుకోకండి. మీరు ప్రాక్టీస్ చేయగా మైండ్ కూడా మౌనంలోకి వెళ్ళిపోతుంది. అది అసలైన మౌనము. అనుకున్నప్పుడు ఆలోచించాలంట. సార్ చెప్తారు ఎన్నో సందర్భాల్లో, మీరు స్విచ్ ఆన్ చేస్తే ఆలోచన రావాలయ్యా, స్విచ్ ఆఫ్ చేస్తే అది గుమ్మును పడి ఉండాలి. సో అది అంటే సార్ చెప్పింది ఇంత సాధన ఉండాలని తెలియదు మనకి. బాబాజీ దీన్ని వివరిస్తున్నారు. అంటే ఆలోచన కూడా మనకు రాకూడదు అని. అంటే నోటితో మౌనం ఉంటే మనసు ఎందుకు ఇదవుతుంది, దానివల్ల ఏంటి అనుకునే వాళ్ళకి చక్కని సమాధానం చెప్పారు. అంటే ధ్యాన స్థితి పెరగాలంటే, మనసు తొందరగా మౌనం అవ్వాలంటే ముందు వాక్ మౌనాన్ని సాధన చేయాలి. ఒకరోజు వారంలో ఒక రోజు పెట్టుకొని ఆ రోజు అంతా మౌనంలో ఉంటూ ఉంటే ఇంకా ఆ రోజుకి అది
ఆలోచనలు కూడా మెల్లిమెల్లిగా తగ్గి మనసు కూడా సైలెంట్ అవుతుంది, మౌనం అవుతుంది. అది నిజమైన మౌనం. మైండ్కి అలవాటు అయిపోయింది కదా, ఉమ్, ఎలాగో మాట్లాడు, ఇప్పుడు దాని మీద ఎందుకు ఫోకస్ చేయాలి, తన ఎనర్జీని ఎందుకు వేస్ట్ చేయాలనేసి అది కూడా మెల్లిగా సైలెంట్ అయిపోతుంది. అది అలవాటు చేశాం మనం, అంతే. ఇది అసలు సిసలు మౌనం. అది అంటే నిర్వికల్ప సమాధి అంటే సహజ స్థితిలోకి వెళ్ళడానికి ఇది ఒక మార్గం అనుకోవచ్చు. అంతే. అది అంటే సహజం న్యాచురల్ న్యాచురల్ అయ్యేంత వరకు ఇలా ప్రయత్నపూర్వకంగా చేస్తూ వెళ్ళాలి. అంతే. వండర్ఫుల్ సార్. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మరిన్ని విషయాలు తెలుసుకుందాం. రైట్ సార్. సత్యదర్శనంలో ద వాయిస్ ఆఫ్ బాబాజీ ఎపిసోడ్ 12లో ఒక చిన్న విరామం. సత్యదర్శనం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ద వాయిస్ ఆఫ్ బాబాజీ ఎపిసోడ్ 12లో ఉన్నాం మనం. సురేష్ గారి ద్వారా మరిన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం మనం. సో ఇప్పటిదాకా మనం ఏం తెలుసుకున్నాం? నిర్వికల్ప సమాధిలో 2 రకాలుగా చెప్పారు. ప్రయత్నపూర్వకమైంది, సహజమైంది అని చెప్పారు మనకి. ఆ తర్వాత నిర్మాణం, ఇంటిని ఎట్లయితే నిర్మాణం చేయడానికి ఒక లక్ష్యం పెట్టుకుంటామో, జీవిత లక్ష్యాన్ని, మనం సూపర్ స్ట్రక్చర్ని నిర్మించడానికి కూడా మనం ఆ 4 స్తంభాలని మనకి చెప్పారు. ఆ 4 స్తంభాల ద్వారా నిర్మాణం కూడా ఒక 4 గోడల్లాగా వస్తాయి అనేది అద్భుతంగా చెప్పబడ్డది. సో మౌనం గురించి అద్భుతంగా చెప్పారు మిత్రులారా. మనం వాక్ మౌనం అంటే నోటితో ఎంత మౌన సాధన, వారంలో ఒక రోజు ఉండాలని నిర్ణయించుకున్నప్పుడు థర్స్డే రోజు నేను మౌనం ఉండాలి, ఇలా చేసాం మనం. ఏమైంది, స్టార్టింగ్ ప్రయత్నపూర్వకంగా ఫోన్ ఆఫ్ చేయాల్సి వచ్చేది, మెసేజ్లో చెప్పాల్సి వచ్చేది, పేపర్ రాసి చూపించాల్సి వచ్చేది, ఏదేదో చేయాల్సి వచ్చేది. తర్వాత ఏమైంది, థర్స్డే అంటే మౌనం, వచ్చే ఫోన్లు తగ్గిపోయినాయి, అన్నీ తగ్గిపోయి మనస్సు కూడా శూన్యం అవ్వడం, సైలెంట్ అవ్వడం జరిగింది. అది రియల్ మౌనం అన్నారు. ఓకే, సో మరిన్ని విషయాలు మరి వారి ద్వారా తెలుసుకుంటాం. ఎస్ సార్, ఇంకేం చెప్తారు సార్? అప్పుడు అంటే సహజ సమాధి మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందంటే మనకు ముగ్గురిని పరిచయం చేస్తుంది. సహజ సమాధి ఎవరైతే ఈ ప్రాక్టీస్ చేసుకుంటూ పోతారో ఆధ్యాత్మిక వాళ్ళు, ఒకటి దైవత్వము, గాడ్ అంటాం, సూపర్ కాన్షియస్నెస్, దాంతో కనెక్ట్ చేస్తుంది. రెండోది గురువును పరిచయం చేస్తుంది. మూడోది సెల్ఫ్ అంటే ఆత్మ, మనం ఎవరము. ఇక్కడ మనము అంటే మనం అనే దానికి ఏం చెప్తారంటే కంపేర్ చేస్తారు రిలేటివ్గా. ఇప్పుడు ఆత్మ యొక్క విస్తరణలో దేహం అనేది చిన్నదైపోతుంది. అంటే దేహం అంటే బాడీ అనేది మైండ్ లెవెల్లో చూస్తే పరిమితమైనది. మైండ్కున్నంత పవర్ కానీ మైండ్కున్నంత విస్తరణ కానీ దేహానికి లేదు. సో దేహం అనేది ఫస్ట్ వన్. ఇప్పుడు ఇదేలాగా మనము ఆత్మ చూసుకున్నాం అనుకోండి, అప్పుడు ఆత్మ యొక్క విస్తరణలో అంటే ఆత్మ అనేది ఇన్ఫైనెట్. దేన్ని కంపేర్ చేసినప్పుడు బాడీని, మైండ్ని, ఈ రెండింటికన్నా మించి అటు రెండింటికి పరిధులు ఉన్నాయి, కానీ ఆత్మకి పరిధి లేదు. అది కానీ ఆ స్టేజ్ దాటాలి మనము. ఇన్ఫైనైట్ అయిన ఆ పరమాత్మ తత్వమును చూస్తే ఆత్మ కూడా పరిమితమైనది. ఇప్పుడు సముద్రంలో నీళ్ళకి ఒక నీటి బిందువుకు తేడా లేదా? ఒక నీటి బిందువు దాని పరిమితి ఉంది, కానీ సముద్రానికి పరిమితి లేదు. సో మనము ఒక్క ఇండివిజువల్ ఆత్మ నుంచి ఏమవుతాము? అనంతమైన ఆ ఆత్మల యొక్క సముదాయంలో చేరుతాం. ఇండివిజువల్ ఆత్మ నుండి ఇన్ఫైనైట్ సోల్గా, ఇన్ఫైనైట్ ఆత్మగా ఎదగాలి. అక్కడ ఏ బౌండరీస్ ఉండవు. అది మన యొక్క లాస్ట్ ప్రయాణంలో ఇంకా అక్కడ కలిసిపోయినప్పుడు ఈ ముగ్గురు కలుస్తారు. ఎవరు? భగవంతుడు, గురువు, సెల్ఫ్. మూడు ఒక్కటే అని తెలుసుకుంటావు. ఆత్మే గురువు, ఆత్మే గురువే పరమాత్మ, అదే ఒకటే, అదే నువ్వు. సో మూడు ఒకటే. నీ ఎప్పుడు తెలుస్తుందంటే ఆ చివరి ప్రయాణం అయినప్పుడు అప్పుడు తెలుస్తుంది. గురువు పరమాత్మ నేనే. ఓహో, వాళ్ళు క్రియేట్ స్టార్ట్ చేస్తారు. బ్రహ్మచర్యం అంటే బ్రహ్మతత్వంలో అన్ని ఏదైతే సృష్టి కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు. అది అంటే సహజ సమాధి చేయడం వలన ఇంత తీసుకెళ్తుంది మనకి. సహజ సమాధిని చేయడం వల్లనే ఇవన్నీ సాధ్యం అవుతాయి. వావ్ వావ్. ఇది ఎప్పుడైతే మనకు తెలుస్తుందో అప్పుడు ఈ ప్రయాణంలో అజ్ఞానం అనేది మటు మాయమైపోతుంది.
మనల్ని మనం తెలుసుకున్నప్పుడు, మనమే గురువు, మనమే దైవత్వం తెలుసుకున్నప్పుడు ఇంకా అజ్ఞానం ఎక్కడుంది? సో ఇప్పుడు అందరిలో ఎవరున్నారంటే అందరిలో నువ్వే ఉన్నావు. సో అది మనకి కఠోపనిషత్తులో గురించి చెప్పడం జరిగింది. బాబా ఉపనిషత్తులో ఓం గురించి ఏమైనా చెప్తారా? ఓం గురించి చెప్పడం జరిగింది. అది ఏం చెప్పారంటే మొత్తం కఠోపనిషత్తు మొత్తము అంటే దాంట్లో ఉండే సారాన్ని యమధర్మరాజు నచికేతుడికి చెప్తాడు. సో ఏం చెప్తాడు నచికేతుడికి అంటే, నాయన ఇది ఎంతో అద్భుతమైన సత్యం, అందరిలో నువ్వు ఉన్నావు అని తెలుసుకోవాలి. నువ్వు అది తెలుసుకోవాలంటే ఓం అనేదాన్ని తెలుసుకోవాలి. ఓం ఏంటంటే భూమి మీద ఎన్నో రకాల పేర్లు ఉన్నాయి, ఎన్నో రకాల రూపాలు ఉన్నాయి. రూపాలకి నామాలకి అంటే పేర్లకి మూలం ఓం అంటాడు. అంటే సృష్టిలో ఎన్నో రకాలుగా రూపాలు ఉన్నాయి, ఎన్నో రకాలుగా పేర్లు ఉన్నాయి. వాటన్నిటికీ మూలం ఏంటంటే ఒకే విత్తనం ఉంటుంది కదా, ఒక విత్తనం నుంచే ఇది చెట్టు వచ్చి ఉంటుంది, ఆ చెట్టు నుంచే మళ్ళీ రకరకాల చెట్లు వచ్చి ఉంటాయి. సో ఇవన్నిటికీ లోతుకి వెళ్తే ఆ మూల విత్తనం ఏదైతే అది ఓం. సో ఓంకారం నుండే ఈ సృష్టి మొత్తము బయలుదేరింది. ఈరోజు ఇంత విస్తారంగా ఉంది అంటే దానికి సత్యం ఏంటంటే మూలము ఓం అనే శబ్దము. సో ఇంగ్లీష్లో AUM అని విస్తరించడం జరిగింది బాబాజీ. ఓం అది అంటే అంత ఉందని చెప్పారు సింపుల్గా. ఓంలో అంత ఉంది అది. వా, అది ఇంకా దేని గురించి చెప్తారు సార్? ఇంకా అంటే ఆ ఓం అనేది ఏం చేస్తారంటే దానికి ముందు ఏంటి సైలెన్స్. ఇప్పుడు రూపాలు వచ్చాయంటే అంతకుముందు రూపరహితం ఉంది, నామాలు వచ్చినాయంటే నామరహితం ఉంది, అంటే అక్కడ శూన్యం. అంటే ఓంకు ముందు ఏముంది? శూన్యం ఉంది. శూన్యం అంటే సైలెన్స్. అంటే సైలెన్సే ఆత్మ యొక్క సంగీతము అంటారు. సైలెన్స్ ఈజ్ ద మ్యూజిక్ ఆఫ్ ద సోల్. ఆత్మ యొక్క సైలెన్స్, ఆత్మ యొక్క మౌనమే సంగీతం. సంగీతం ఇది అన్ని లోకాలను కలుపుతుంది. శూన్యము అనేది ఆ మ్యూజిక్ ద్వారా, ఆ తరంగాల ద్వారా అన్నిటిని కలుపుతుంది. ఆ మ్యూజిక్కే ఓముగా పరివర్తన చెంది సృష్టికి మూలమయ్యింది. ఈ ఓంలో నుంచే వచ్చిన వాళ్ళే బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు. ఏ అనేది అవేకన్ స్టేట్ అంటే జాగృత వ్యవస్థ. ఓంలో ఏ అనేది జాగృత వ్యవస్థ. ఎవరు? బ్రహ్మ. బ్రహ్మ జాగృత వ్యవస్థలో ఉంటాడు, ఎందుకంటే సృష్టి చేయాలి కాబట్టి. యు అనేది దాన్ని నడిపించేది విష్ణువు. అది స్వప్న వ్యవస్థ. ఒకటి జాగృత వ్యవస్థ అయింది, రెండోది స్వప్న వ్యవస్థ. ఎప్పుడు పడుకొని ఉంటారు కదా విష్ణు, పడుకొని ఏం చేస్తుంటారు? ఆస్ట్రల్ ట్రావెల్ చేస్తుంటారు. స్వప్నంలో అన్నీ చేస్తూ ఉంటారు. అది వ్యక్తపరిచేది బ్రహ్మ. సో ఈ ప్రతి సృష్టికి ముందు ఆలోచన ఇది ఉంటేనే సృష్టి జరుగుతుంది. సో ఆ స్వప్న వ్యవస్థలో మనం ఎందుకు అవబోధ జరుగుతుందంటే నడిపించే ఆయన విష్ణువు. ఆయన స్వప్నంలో అంటే మెడిటేషన్లో ఆ స్వప్న వ్యవస్థలో అవన్నీ చేస్తుంటాడు కాబట్టి అది బాహ్యంగా బ్రహ్మ చేస్తూ ఉంటాడు. మూడోది వస్తుంది యం. అక్కడ రుద్రుడు అంటే శివుడు. ఏం చేస్తాడు? నిద్రపోతావు, సౌండ్ స్లీప్, నీకు ఏ ఆలోచనలు లేదు, ఏమీ లేవు, శూన్యస్థితి. ఒకటి సృష్టి, రెండోది దానికి మూల కారణమైన స్వప్న వ్యవస్థ, మూడోది సౌండ్ స్లీప్. నిద్రపోయినావు కానీ అక్కడ మైండు లేదు, బాడీ లేదు, ఏమీ లేదు, అంత శూన్యం అయిపోయింది. ఇది రుద్రుడు. ఈ మూడు స్థితుల్ని జన్మ ఇచ్చింది జగన్మాత. సూపర్ కాన్షియస్నెస్ తో ఈ మూడు స్థితి లయ ఈ మూడు ఉన్నాయి కదండి సృష్టి. మూడిటికి కారణం ఎవరు? ఆది పరాశక్తి. ఆమె సూపర్ కాన్షియస్నెస్. ఆ యొక్క శుద్ధ చైతన్యం నుంచే ఈ మూడు వచ్చాయి. ఈ మూడిటి ద్వారా అది ఓంకారము. ఆ ఓంకారం ద్వారా సకల సృష్టి నిర్మించబడింది. వావ్ అని యమధర్మరాజు నచికేతుడికి బోధించాడు. ఓంకారం నుంచి ఇంత వచ్చింది, ఈ మ్యూజిక్ అంటే ఏంటి, ఇది అన్ని లోకాలను ఎందుకు కలుపుతుంది, సో పత్రిసారి ఎందుకు యాడ్ చేశారు
ధ్యానానికి సంగీతాన్ని యాడ్ చేశారనేది ఈ బుక్ ఇప్పుడు చదివిన తర్వాత నాకు అర్థమైంది. అది ఏది ఆషామాషిగా ప్రతిసారి టచ్ చేయరు, చేశారంటే అది ప్రామాణికంగా విశ్వంతో కనెక్ట్ అయ్యింది. కాబట్టి ఈరోజు మ్యూజిక్ పెట్టి ఎంతమంది ధ్యానం చేస్తున్నారో అది అంటే అంత బాగా దహనంలాగా అయ్యిందంటే దానికి మూల కారణం ఆ శూన్యంలో ఉండే ఆ మ్యూజిక్ని పరిచయం చేసి రెండింటిని కలిపి ఈ అంటే ఈ యొక్క ఆవిష్కరణ కల్పించారు. అంటే ప్రతిసారి మనం క్రియేటర్ అనుకోవచ్చు. ఎంత న్యూనెస్తో అంటే ఇంత అంతరార్థం ఉంది మనకి, ఏం చెప్పాలి, చేసేయండి, కూర్చోండి, చేయండి, అంతే చేయండి అంటే. వావ్ సార్, ఫైనల్గా శ్వాసకు ఓంకి ఉన్నటువంటి సంబంధాన్ని గురించి ఏం చెప్పారు? అదే శ్వాస. ఓమే అంటే జీవనం కదా, జీవనం ఉండాలంటే శ్వాస ఉండాలి. అంటే రెండు ఒక్కటే. శ్వాస ఓము శ్వాస వేరు కాదు, రెండు ఒకటే. జీవం ఉంది అంటే అక్కడ ఓం అనే ఉంది, అంటే ఆ పరమాత్మ శక్తి ఉంది. అది ఉంటేనే నువ్వు శ్వాస తీసుకుంటావు. శ్వాస ఉంది అంటే పరమాత్మ ఉన్నట్టు, పరమాత్మ ఉన్నట్టే శ్వాస ఉన్నట్టు. సో ఈ రెండు ఒకటే స్థితి, రెండు డిఫరెంట్ కాదు. సో మానవుడు అంటే మానవుడిలో దైవత్వం కూడా ఉంది. మానవత్వం వేరు, దైవత్వం వేరు అని అనుకోకండి, ఉన్నాయి, రెండు ఉన్నాయి. ఇప్పుడు తెలుసుకున్నాం, అది ధ్యానం చేసి తెలుసుకున్నాం. వండర్ఫుల్ సార్. సో ఫైనల్గా మీ మెసేజ్ సార్? ప్రతి ఒక్కరూ మరి ధ్యాన సాధన చేసుకుంటూ విరివిగా మౌనాన్ని పెంచుకున్నాం అనుకోండి, మన టెంపుల్ ఏదైతే ఉందో దాన్ని మనమే కట్టుకోవాలి. వేరే వాళ్ళు వచ్చి కట్టరు. మేస్త్రులు డబ్బులు ఇస్తే కట్టేది కాదు. మన సాధన సమయమే దీనికి పెట్టుబడి పెట్టి రోజుకు కొంత సమయాన్ని రోజు చేసామనుకోండి, మన గృహము ఎంతో అద్భుతంగా వస్తుంది. దాంట్లో ఉండే ఫలితాలు ఏదైతే ప్రశాంతత కోసం ఈ జనాలు పరిగెత్తుకున్నారో ఆడికి అదంతా మన ఇంట్లోనే మనకు దొరుకుతుంది ఈ టెంపుల్లో. సో మరి ప్రతి ఒక్కరూ మరి ధ్యానం చేస్తూ, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం చేస్తూ ఈ యొక్క సత్యాన్ని అందరికీ తెలియజేయాలంటే మనం పిఎంసిని అదేలాగా పిఎస్ఎస్ఎంలో ఉండే ప్రతి దాన్ని మనం ప్రోత్సహించినప్పుడు నిస్వార్థ సేవ అంటారు ఎవరు? బాబాజీ. ఎవరైతే నిస్వార్థ సేవ చేస్తారో, ఎవరైతే గ్రూప్ మెడిటేషన్ చేస్తారో వీళ్ళ ద్వారా లోక కళ్యాణం పనులను మేము చేయిస్తాము. నిస్వార్థ సేవ, సామూహిక ధ్యానం ఈ రెండు చేసే వాళ్ళకి ఎప్పుడు మేము కనిపెట్టుకొని ఉంటాము. వావ్, వాళ్ళ ద్వారా ఈ ప్రణాళిక అనేది మేనిఫెస్ట్ అవుతుంది. వా, అల్టిమేట్ మెసేజ్ వారి మెసేజ్ కూడా యాడ్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది మిత్రులారా, విన్నాం కదా ఎపిసోడ్ 12లో ఎన్ని అద్భుతమైన విషయాలు. మన జీవిత లక్ష్యాన్ని అంటే సూపర్ స్ట్రక్చర్ని నిర్మించడానికి పిల్లర్స్ని తెలుసుకున్నాం, దాని ద్వారా వచ్చేటి తెలుసుకున్నాం. నిర్వికల్ప సమాధి అంటే ఏంటి, నిర్వికల్ప సమాధితో కూడా ఏం జరుగుతుందో తెలుసుకున్నాం. ఏం పరిచయం చేస్తుంది దైవత్వాన్ని, గురువును, ఆ రెండు నేనే అని తెలుసుకోవడం అనేది మనకు ఈ నిర్వికల్ప శాశ్వత సమాధి నుండి అది వస్తుంది అనేది తెలుసుకున్నాం మనం. తర్వాత శ్వాస ఓం నుండే అన్నీ సృష్టించబడ్డాయి, AUM. కాబట్టి మిత్రులారా, ఓవరాల్గా చూస్తే అంతా బ్రహ్మాండం అంతా ఈ పిండాండంలోనే ఉంది అనేది అర్థమవుతుంది. ఇదంతా సాధనతోనే తెలుసుకోవాలి. సో బాబాజీ వారు అందించిన ఈ జ్ఞానం, వాటికి ఆ జ్ఞానానికి శక్తికి అనుసంధానం అవ్వాలంటే మనం సాధన చేస్తూ ఉండడమే, మౌన సాధన చేస్తూ ఉండడమే అనేది తెలుసుకున్నాం. సో ఈ అద్భుతమైన విషయాలు అందించిన సురేష్ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, సో ఈ పిఎంసికి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఇది పిఎంసి తెలుగులో ఉంటుంది. ఆ యూట్యూబ్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇంకా ఏమేమి ఇలాంటి విషయాలు మీరు వినాలనుకుంటున్నారో ఆధ్యాత్మికతకు సంబంధించి అక్కడ మెన్షన్ చేయండి. అలాంటి అద్భుతమైన కార్యక్రమాలు అందించే ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం.